హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ పావని. ఏంటి అనుకుంటున్నారా? ఇది పాతకాలం ఓల్డెస్ట్ రెసిపీ చింతపండు కారం. ఆల్రెడీ మా అత్తమ్మ ఇక్కడ ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసి పసుపు వేసి వాటిని పైకి తీసుకొచ్చి రోట్లోనైతే బెస్ట్ అని చెప్పేసి మేము టెర్రస్ మీద ఇలా రోట్లోని ఎలాంటి తొక్కులు ఇలాంటివన్నీ మేము రోట్లోనే నూరుకుంటాం అన్నమాట. ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని. యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ నానబెట్టిన చింతపండు అత్తమ్మ రోట్లో వేసి నూరుతుంది. చాలా 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 బాగుంటుంది అంట. నేను కూడా ఇప్పటివరకు ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇంతకుముందు చేసింది కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. అప్పుడు కూడా చేసింది కానీ నేను తినలేదు అసలు. ఎందుకంటే కార్తీక మాసం ఆనియన్స్ తినద్దు అని చెప్పేసి నేను తినలేదు. బట్ ఈసారి ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వీడియో తీశాను, బట్ ఇన్స్టాలో పెట్టాను. ఈసారి ఫుల్ రెసిపీని నేను యూట్యూబ్లో పోస్ట్ చేయాలనుకుంటాను. నాకు స్పెషల్గా ఈ చింతపండు కారం ఎలా ఉంటుంది ఏంటి అనేది అసలు ఐడియా లేదు. బట్ చింతపండు అంటేనే తెలుసు కదా, పులుపు. అసలు అది దాంతోనే ఇట్లా తొక్కు కూడా నూరొచ్చు అన్న విషయం నాకు నిజంగా ఇంతకుముందు ఎప్పుడు తెలీదు. ఇక్కడ అత్తమ్మ చెప్పిన తర్వాతనే తెలిసింది. ఇది ఓల్డెస్ట్ రెసిపీ అని చెప్పి విన్నాను నేను. అంటే ఇప్పుడు ఎవరికైనా ఫీవర్ ఉన్నా అంటే ఫీవరిష్గా ఉండి నోరు బాగోకపోయినా ఏం తినాలనిపించదు. అలాంటి టైంలో ఇలాంటి రోట్లో వేసిన పచ్చళ్ళు వేడివేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందని అంటారు. ఇక్కడ నేను షూట్ చేశాను దీన్ని టోటల్గా. అత్తమ్మ చింతపండుని మొత్తం నానబెట్టిన చింతపండు మొత్తం ఫైన్ పేస్ట్ అయ్యేటట్టు రోట్లోనే వేసి నూరుతుంది. అదే రోట్లోని ఇప్పుడు మనకి సాల్ట్ కానీ, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫైనల్గా ఈ ఉల్లిపాయ ఉంటాయి కదా, జస్ట్ అలా నలగలేనట్టు వేసి నూరాలన్నమాట. ఎంతైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. నేనైతే ఏమంటానంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు, ఓల్డ్ ఈజ్ ప్లాటినం అని చెప్తాను. ఎందుకంటే ఓల్డ్ రెసిపీస్ కానీ, ఓల్డ్ పద్ధతులు కానీ చాలా మంచిగా ఉంటాయి. ఎంత మనము ఇప్పుడు ఇంత జనరేషన్ ఎంత అప్డేట్ అయినా కూడా ఓల్డ్ పద్ధతులు, వంటలు ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఇక్కడ చేస్తున్న రెసిపీ కూడా అంటే నేను ఇంతకుముందు అత్తమ్మ చేసినప్పుడే నాకు చాలా అంటే చాలా అసలు తినాలని అనిపించింది. బట్ తినలేని సిచ్యువేషన్ కాబట్టి ఇంకా తినలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అనుకున్నాము. అందుకే ఇద్దరం కలిసి నేను వీడియో షూట్ చేస్తాను అని చెప్పేసి అన్నాను. ఇంతకుముందు వీడియోలో అత్తమ్మకు తెలియకుండా వీడియో షూట్ చేశాను. కానీ ఈసారి చెప్పాను అనమాట. అంటే నాకు చెప్తే ముందే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదండి. కాకపోతే ఏంటంటే చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్సెస్ వల్ల వాయిస్ అనేది మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ అత్తమ్మ ఇప్పుడు దీంట్లోని కారము, సాల్ట్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తుంది. నేను ఇది చూడంగానే చాలా కలర్ఫుల్గా ఉంది. నాకైతే తినాలని అనిపించింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎంతమందికి చింతపండు కారం అనే ఈ రెసిపీ ఓల్డ్ రెసిపీ తెలిసి ఉంటుంది. నాకు తెలిసి పాతకాలం పద్ధతులు ఇప్పటికీ పాటించే వాళ్ళకైతే ఇది కంపల్సరీ తెలిసి ఉంటుంది. తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. ఈ రెసిపీ అయితే మీ ఇష్టం. ఇంకా అంటే ఇది వేడివేడి అన్నంలోకి అయినా సరే బాగుంటుంది. టిఫిన్స్ అంటే ఇడ్లీ కానీ, దోశ కానీ చేసుకున్నప్పుడు బాగుంటుంది. ఈ రెసిపీ చేస్తున్న గ్యాప్లో ఏంటంటే మా నాన్నగాడు దెబ్బ తగిలించుకున్నాడు అనమాట. నేనేమో వీడియో షూట్ చేస్తున్నాను. అత్తమ్మ బిజీగా ఈ తొక్కు నూరే పనిలో ఉంది. ఈ గ్యాప్లో ఏంటంటే వాడు దెబ్బ తగిలించుకున్నాడు. చిన్న దెబ్బనే కాబట్టి సరిపోయింది, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడంతా అత్తమ్మ ఆనియన్స్ కూడా వేసి, నేను ఇంకొకటి ఏంటంటే ఆనియన్స్ కూడా ఫైన్ పేస్ట్ అయిపోవాలేమో అనుకున్నాను. కాకపోతే అత్తమ్మ ఏమంటుందంటే ఆనియన్స్ ఫుల్గా నలగద్దు, జస్ట్ అంటే నలగలేనట్టు అలా అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది, తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసాను. చూసారా, అంటే ఎంత కలర్ఫుల్గా ఉందంటే నాకు నిజంగా చాలా నచ్చింది. టేస్ట్ కూడా చూశాను. ఇది ఇప్పుడు దీన్ని మనకేం లేదు, అయిపోయింది. అత్తమ్మ మొత్తం ప్లేట్లోకి తీసేస్తుంది. ఇప్పుడు దీనికి జస్ట్ తాలింపు అనేది వేసుకుంటే సరిపోతుంది అనమాట. మొత్తం అంతా తీసేసి దాన్ని అంటే ఒక్క 1 డ్రాప్ వాటర్ కూడా యాడ్ అవ్వకుండా, అంటే ఓన్లీ జస్ట్ చింతపండు నానబెట్టిన వాటర్తో మాత్రమే చేసింది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి ఇందులో మిక్స్ చేయలేదు. కాబట్టి అసలు మనం దగ్గర 1 వీక్ 10 డేస్ వరకు కూడా ఏది ఖరాబ్ అవ్వకుండా మనము తినచ్చు.
దీన్ని ఎక్కడ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరమే లేదు. బయట పెట్టినా కూడా చింతపండు కాబట్టి మనకి ఖరాబ్ అవ్వకుండా ఉంటుందంట. అది కూడా చెప్తుంది అదే అత్తమ్మ నాకు అక్కడ. ఇది వారం రోజుల వరకు హ్యాపీగా తినొచ్చు. అసలు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 1 వీక్ అయినా సరే తాలింపు వేసి పక్కకు పెట్టేసుకుంటే 1 వీక్ అయినా సరే అసలు పాడవ్వదు. వాటర్ వేయకుండా చేసుకుంటే బాగుంటుంది, ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్తుంది. సో ఫైనల్గా దీన్ని ఇప్పుడు తాలింపు వేసి వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది. అండ్ టిఫిన్స్లో కూడా, అంటే చాలామందికి టిఫిన్స్ చేసుకుంటారు కానీ చట్నీ చేయడానికి టైం లేక జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఇలా ఒకసారి కొంచెం చేసి పెట్టుకున్నట్టే 1 వీక్ వరకు హ్యాపీగా దీంతో లాగించేయచ్చు అనమాట. అంటే ఎంతైనా సరే ఓల్డ్ పద్ధతులే. ఇప్పుడు అత్తమ్మ వేసిన వాటర్ కూడా చింతపండు నానబెట్టిన వాటరే అవి. నార్మల్గా మామూలు వాటర్ అయితే మిక్స్ చేయలేదు. చూసారా ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే అసలు ఎప్పుడెప్పుడు తినాలనిపించింది. దీన్ని ఇప్పుడు మనం తాలింపు వేసుకొని తినేయడమే, ఇంకేం లేదు. ఇక్కడ నేను దీన్ని కిందకి తీసుకొచ్చి తాలింపు అయితే వేసుకుంటున్నాను. ఎంతమందికి ఓల్డ్ రెసిపీస్ అంటే ఇష్టము ఇక్కడ మీకు ఇంకా ఎన్ని అంటే మా అత్తమ్మ దగ్గర అయితే చాలా ఓల్డ్ రెసిపీస్ అయితే ఉన్నాయి. వాళ్ళు అప్పుడు ఎలా చేసేవాళ్ళు ఏంటి అనేది కూడా నేను రాబోయే వీడియోస్లో మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎంతమందికి ఓల్డ్ రెసిపీస్ కావాలో వాళ్ళు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా ఓల్డ్ రెసిపీస్ మా అత్తమ్మ వాళ్ళు అప్పట్లో ఎలా చేసుకునే వాళ్ళు అనేవి కూడా నేను వీడియో షూట్ చేసి పెడతాను. ఇక్కడ దీన్ని నేను తాలింపు వేస్తున్నాను. ఇలాంటివి ఎవరైనా తాలింపుకి యూస్ చేస్తున్నారు, ఇలాంటి బౌల్స్ ఎవరైనా యూస్ చేస్తున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇవి ఆయిల్ బయటకు వచ్చి మనకి ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు ఆల్రెడీ ఒకసారి ఫైర్ అయింది. సో అందుకే చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం అంటే ఫ్లేమ్ కొంచెం తగ్గించుకొని తాలింపు వేసుకోండి. కరివేపాకు వేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్త. సో ఇంకేం లేదండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్. ఇంకా సపోర్ట్ కావాలి మనకి. మన వీడియోస్ ఇంకా వీడియోస్ రావాలి అంటే మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.